వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2 విచిత్రమైన సంఘటనలు ఈరోజు పేపర్లో చూసాం. ఒకటి, నందిపల్లిలో నందేశ్వర ఆలయానికి ప్రారంభోత్సవం చేయడానికి జగన్మోహన్ రెడ్డి, అదే పాబ్లో ఎస్కోబార్ ప్రియ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రారంభోత్సవం చేయడం అందరికి గుండెను మండిస్తోంది. రెండోది, రోజారెడ్డి వాళ్ళ పరిపాలనా కాలంలో తిరుమల అపవిత్రం చేసి దుర్మార్గంగా తిరుమల శ్రీవారి ఆస్తుల్ని, ఆఖరికి లడ్డూను కూడా కల్తీ చేసి వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని మాడ వీధుల్లో స్వామివారి సన్నిధిలో ఫోటోలు దిగొద్దని చెప్పిన, కఠినమైన నిబంధనలు పెట్టిన తోసిరాజని నన్నేం చేస్తారు మీరు, నన్నేం పీకుతారు అన్నట్టు రోజారెడ్డి వ్యవహారాన్ని విశ్లేషించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఒకటి, నందిపల్లిలో నందేశ్వర ఆలయాన్ని ప్రారంభించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. పాబ్లో ఎస్కోబార్ ప్రియ శిష్యుడు మా ఆలయాన్ని ప్రారంభించండి అని చెప్పి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. రెండో పక్కన రోజారెడ్డి తిరుమలకి ఎన్ని అన్యాయాలు చేశారో, ఎంత దుర్మార్గం చేశారో అందరికి తెలిసిందే. మళ్ళీ నిన్న గుడికి వెళ్ళి అక్కడ హడావుడి చేస్తూ పిలిచి మరీ ఫోటోలు దిగటం ఎట్లా చూస్తారో ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ నందీశ్వరుడు అరంగాల్ని మనకు ఫస్ట్ గుర్తొచ్చిందండి నాకు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కలియుగాంతంలో యాగంటి బసవన్న రంకేస్తాడని. అప్పుడేమో కానీ ఇప్పుడు వేసేటట్టున్నాడు ఆయన భయపడి. బాబోయ్ నేను ఉండను ఇక్కడ, వీడొచ్చాడేంటి పాపాత్ముడు, అసలు హిందూ మతాన్ని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి పాప ఆలోచన కలిగిన వ్యక్తి నా దగ్గరకు రావడం నేను సహించను అని ఆ బసవన్న లేచి పరిగెత్తాడేమో అనిపించింది ఫస్ట్. మరి అంతే కదా, ఈ రోజున వీళ్ళు ఏం చేశారు, నిజంగా కొన్ని నియమాలు పెట్టాలండి. ఇట్లాంటి వ్యక్తులు ఏదైతే హిందూ దేవాలయాల పట్ల వీళ్ళు ప్రవర్తించిన తీరు, వీళ్ళు చేసిన పాపం, వీళ్ళు ఎన్ని రకాల అక్కడ కార్యక్రమాలు చేశారు. మొన్న కూడా తిరుపతిలో ఖాళీ మద్యం బాటిల్ వేశారు కదా. మరి ఇలాంటి వ్యక్తులకి ఆ పవిత్రమైన కొండ మీద కాలు పెట్టే హక్కుందా? ఈ రోజున కల్తీ జరిగింది అంటే జరగలేదు అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తిరుపతి నుంచి బహిష్కరించాలి. వాళ్ళకి అక్కడ ఏదైతే ఈ ఆధార్ కార్డు ప్రకారం మనకి అక్కడ అకౌంట్ చేస్తారో అది రద్దు చేయాలి, చేసేసి అక్కడ హక్కు లేకుండా చేయాలి. అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో. బ్లాక్ చేయాలి, ఆధార్ కార్డు బ్లాక్ చేసి తిరుపతి రాటాకి లేకుండా చేయాలి. చేస్తే అప్పుడు బుద్ధి గడ్డిని తప్పు చేశాము, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పి చెప్పలేసుకోవాలి వాళ్ళే. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజు వీళ్ళు ఏంటండి ఆ సెల్ఫీలు? నువ్వు దేనికోసం, భక్తి కోసం వెళ్ళావా, నువ్వు సెలబ్రిటీగా వెళ్ళావా, ఫోటోలు దిగడం కోసం వెళ్ళినట్టు అలానే ఉంది. నువ్వు స్వామివారి మీద భక్తితో వెళితే ఏం చేయాలి, పవిత్రంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ భక్తి భావంతో స్వామివారిని కొలుచుకొని ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని సైలెంట్గా బయటికి వెళ్ళిపోయి నీ వేషాలన్నీ బయటేసుకో. కొండ కింద నీ వేషాలని, కొండ మీద కాదు. ఈ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా అపచారం చేశారు, అపవిత్రం చేశారు, అన్యాయం చేశారు ప్రజలకు చూసాము. ఈ రోజు కూడా ఇంకా ఇలాంటి వైఖరి. ఈ రోజున ఆవిడని అసలు ఎందుకు రానిచ్చారో అర్థం కాని పరిస్థితి. ఆవిడకి హక్కు లేదు రావటానికి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అక్కడ నందీశ్వరాలయం మరి ఆ కార్యక్రమాల్లో యజ్ఞయాగాదుల్లో పాల్గొంటాడంట. కొత్త వేషం వేశాడు, మామూలుగా లేడు, పగటి వేషగాళ్ళలాగా పంచగట్టాడు, వైట్ అండ్ వైట్ వేసి పైన కండువా వేసి బొట్టు పెట్టి నేను హిందువునే అని చెప్పుకుంటున్నాడు. నువ్వు ఎలా హిందువు అవుతావు? 4 గోడల మధ్య బైబుల్ చదివేవాడివి. జగన్మోహన్ రెడ్డి 2 మతాలను మోసం చేస్తున్నాడు, 2 మతాల ప్రజలను మోసం చేస్తున్నాడు. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రోజున రెండిటికి చెడ్డ రెంట్లాగా నువ్వు అయిపోవాలి, అదే కరెక్ట్ నీకు. అట్లాంటిదే జరగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే జరిగిద్ది. ఇంటి కూటికి బంతి కూటికి రెండింటికి చెడ్డట్లుగా ఇప్పుడు నువ్వు హిందూ సామాజిక వర్గం వాళ్ళు నిన్ను చేదరించుకుంటారు, అటు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కూడా నిన్ను చీపమ్మంటారు. అప్పుడు కానీ బుద్ధి రాదని ఇలాంటి వాళ్ళకి. ఇట్లాంటి తప్పుడు వ్యవహారం, ఆలోచన విధానం, మతాలని కులాలని అడ్డం పెట్టుకొని తగువులు పెట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, హిందువుల పట్ల ఏ విధంగా మీరు నువ్వు ప్రసాదం తినవు, తీర్థం పుచ్చుకోవు, మరి సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించవు, డిక్లరేషన్ మీద సంతకం చేయడు. సతీ సమేతంగా మాత్రం అక్కడ పోతాడు. ఎక్కడికంటే అదే జెరూసలేం. అక్కడికి వెళ్తాడు. అక్కడ మాత్రం ఫ్యామిలీ వెళ్ళిపోతారు. మరి వాళ్ళు వెళ్ళొచ్చు, తప్పులేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ మతం మీద గౌరవం ఉంది కాబట్టి, ఆ మతాన్ని ఆరాధిస్తారు కాబట్టి వెళ్ళొచ్చు. అలాగా ఇక్కడ మోసం చేయడం ఎందుకు మళ్ళీ? అదే అనేది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఏం చేసుకుంటావో ఎవరం క్వశ్చన్ చేయరు. ఎప్పుడైతే నువ్వు ఇట్లాంటి 2 వ్యవహారాలు చేస్తావో, ఈ విధంగా నువ్వు నేను హిందువుని అని చెప్పుకుంటావు, ఇంకొక వైపు వెళ్ళి నేను బైబుల్, మొన్న జ్వరం వచ్చి కూడా వెళ్ళి క్రిస్మస్ రోజు వేడుకల్లో పాల్గొన్నావు కదా నువ్వు. ఇది మేమనేది. ఎవరమైనా సరే ఎవరిని ఎవరు క్వశ్చన్ చేయరండి. వాళ్ళు ఎలాంటి 2 వైఖరులు, ద్వంద్వ వైఖరి ప్రవర్తిస్తున్నారో అప్పుడే వస్తుంది క్వశ్చన్ జనాల్లోంచి. నువ్వు ఉంటే నిజమైన క్రిస్టియన్ గా ఉండు, లేకపోతే పవిత్రమైన హిందువుగా ఉండు. 2 కాదంటావా? ఇలాంటి 2 పడవల మీద కాళ్ళు పెట్టే వ్యవహారం చేస్తే మాత్రం నట్టేట్లో మునిగిపోతావు. అంటే దోచుకోవడానికి బయట హిందూ మతం,
ఆ హిందూ దేవాలయాల్లో వచ్చే సొమ్ములు దోచుకోవాలి, ఆ హిందూ ప్రజల డబ్బులు దోచుకోవాలి, ఆస్తులు దోచుకోవాలి. లోపల ఇంకొక మతాన్ని మోసం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి క్రైస్తవ మతం, అవును. ఓట్ల కోసం క్రైస్తవ మతం, దోపిడీ కోసం హిందూ మతం, 2 డ్రామాలు ఆడుతున్నాడు, 2 పడవల మీద కాళ్ళు వేసాడు. ఈ రోజున ప్రతి ఒక్కరు మాట్లాడటానికి కారణం ఏంటంటే వీళ్ళు చేస్తున్న తప్పులు ఏదైతే ఈ మతాలను అడ్డం పెట్టుకొని, ఈ దేవస్థానాలను అడ్డం పెట్టుకొని, ఒకవైపు బైబిల్ అంటూ ఇంకొక వైపు భగవద్గీత అంటూ నాటకాలు వేసే వ్యక్తుల మీద మరి ప్రజల్లో ఏ విధమైన అవగాహన రావాలి, ఏ విధంగా వాళ్ళు రేపు వాళ్ళని క్వశ్చన్ చేయాలి, ఏ విధంగా తిరగబడి చొక్కా పట్టుకొని బయటికి ఈడ్చాలి కాబట్టి తెలియాలి. కాబట్టి మనం ప్రతి క్షణం చెప్తూనే ఉండాలి. ఏంటండి వాళ్ళ పేపర్లో రాసే రాతలు, ఏంటండి వాళ్ళ ఛానల్లో చెప్పే మాటలు. వాళ్ళ ఛానల్లో మొన్న వైవి సుబ్బారెడ్డి పరమ హిందూ భక్తుడు, అలాంటి వారికి క్రైస్తవులు అంటగడతారా, స్వర్ణమ్మ హిందూ భక్తురాలు అంటే మాట్లాడారు. ఆ కింద ఒక వీడియో ప్లే చేశారు. మళ్ళీ ఆమె బైబిల్ని ఎట్లా ఆరాధిస్తుందో, ఆ బైబిల్ మతాన్ని ఎలా ఆచరిస్తుందో స్పష్టంగా చెప్పింది. ఆవిడ నోటి తప్పు లేదు, కాకపోతే బయట మోసం చేయడం హిందువులని. అదే కదా ఇప్పుడు అడిగే ప్రశ్న. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడండి, వాళ్ళ ఇంటికి స్టార్ కట్టుకొని ఆయన అదే మతాన్ని అనుసరిస్తాడు. అక్కడ అందరికీ తెలిసిన విషయం. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది, అక్రమ ఏదైతే కల్తీ మద్యం కేసులో. మరి నువ్వు చంద్రబాబు నాయుడు వచ్చి ప్రమాణం చేస్తాడా, పవన్ కళ్యాణ్ వచ్చి ప్రమాణం చేస్తాడా, నారా లోకేష్ వస్తాడని చెప్పేసి కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళి నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావు, ఏ మతం దగ్గరకు వచ్చి దొంగ ప్రమాణాలు చేసావు, అది క్వశ్చన్ చేసేది. హిందూ ప్రజలంతా భక్తులంతా నిలదీయాలి ఇప్పుడు. అదే కదా, ప్రతి ఒక్కరిలో ఈ రోజున చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాలి. ఏం జరుగుతుంది ఈ రోజున ఇట్లా సెల్ఫీలు దిగేవాళ్ళు ఈ విధంగా వచ్చి మరి దేవస్థానాల గురించి మీకు నమ్మకం లేనప్పుడు, గౌరవం లేనప్పుడు రాకండి. వాళ్ళ ఏదైతే వాళ్ళ ప్రొఫైల్ ఉండిద్దో బ్లాక్ చేసి పక్కన పడేయాలి. ఇంకా మీరు తిరుపతిలో తిరుమలలో అడుగుపెట్టే మీకు హక్కు లేదు అని. ఇదంతా వదిలేసి ఈ విధంగా మీరు రాజకీయ ముసుగులో ఎవరు చేస్తున్నారు, రాజకీయ లబ్ధి కోసం ఎవరు చేస్తున్నారు, ఓట్ల కోసం ఎవరు చేస్తున్నారు, ఈ రకంగా దోచుకోవటానికి డబ్బుని స్వామివారి పవిత్రంగా హిందువులు స్వామివారికి ఇచ్చే కానుకల్ని ఏ విధంగా వీళ్ళు దోచుకుంటున్నారు. కేజీలు బంగారం అండి, డబ్బులు మాట్లాడితే చిన్న దొంగతనమేగా అంటాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేస్తున్నావుగా పెద్ద దొంగతనాలు, ఇంకా చిన్న దొంగతనాలు చేసుకో, ఏం చేస్తారు పెద్దయ్యన్ని నువ్వు దోచుకుంటుంటే. జగన్మోహన్ రెడ్డి దోచిన 1,00,000 కోట్ల రూపాయలకు ముందు ఈ 1,000 కోట్ల రూపాయలు చిన్నగా కనపడతాయి, అందుకే చిన్న దొంగతనం అంటున్నాడు. వీళ్ళకి ఇవ్వట్లా జగన్మోహన్ రెడ్డి ఛాన్స్, అందుకనే ఆయన ఏం పెద్ద దొంగతనాలు చేసుకుంటున్నాడు. ఓ పెద్ద ముఠా నాయకుడు కదా, అందుకని పెద్ద దొంగతనాలు చేస్తాడు, పెద్ద వాటాలు తీసుకుంటాడు దశమ భాగాన్ని. వీళ్ళందరికీ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఈయన. అందుకని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఆ చిన్న దొంగతనమేగా, బూతులు తిడితేనేమో ఆ చిన్న 2 మాటలే కదా, ఈయన కూడా 4 బూతులు తిట్టి 2 మాటలే కంటే ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి? ఏం చేస్తాడు? చిన్న 2 మాటలే కదా అంటాం. లాభాష అందరూ మాట్లాడతారు, అందరికీ వచ్చు, రాగాదు జనాలు ఊరుకుంటుంది. కతే ఒక గౌరవంతో వదిలేస్తారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది, నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మరి భావ ప్రకటన స్వేచ్ఛ అనేక అవకాశాలు కల్పించింది. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుల్ని, అరాచకవాదిని ప్రశ్నించవచ్చు, నిలదీయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజున రాజకీయ నాయకులు అని చెప్పుకుంటూ రాజకీయ ముసుగులో ఏ విధంగా ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు, ఏ విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఏ విధంగా ఇలాగ దొంగల ముఠాని తయారు చేసుకొని రాష్ట్రాన్ని దోచుకుతున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈ రోజున ఇలాంటి హిందూ కార్యక్రమాల్లో పాల్గొనేది. ఈ రోజున అందరూ కూడా అక్కడ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో తరిమి కొట్టాలి, ఆ చుట్టుపక్కల లేకుండా. మరి ఇలాంటి కార్యక్రమాల్లో వీళ్ళకి హక్కు లేదు. రోజాకి తిరుపతి దేవస్థానాన్ని దర్శించే హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పగటి వేషాలు వేసే హక్కు లేదు. ఖచ్చితంగా మీరు నిక్కచ్చిగా ఏదో ఒక మతానికే అంకితం అయ్యి ఉండండి. అలా కాదు ఇలానే ఉంటామంటే ప్రజలు బుద్ధి చెప్తారు. ఆనాడు మంత్రిగా పనిచేసిన రోజారెడ్డి 100 మందిని తీసుకువెళ్ళి ఎలా లెక్కల మూటలు కట్టుకుందో, నేడు ఆ అలవాటును మానుకోలేక మళ్ళీ మాజీ మంత్రి హోదాలో అలాగే జనాన్ని తీసుకొచ్చి లెక్కల మూట కట్టుకునే ప్రయత్నం చేస్తోందని, రోజారెడ్డికి తిరుమలని దర్శించే హక్కు లేదని, నైతిక విలువలు కోల్పోయిన రోజారెడ్డి తిరుపతి రావద్దంటూ కోరుకుంటూ నందిపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన నందేశ్వరాలయాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ద్వంద్వ నీతితో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరికాదని, ఏదో ఒక మతానికి అండగా నిలబడి ఒక మతాన్ని మాత్రం ఆచరించాలంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.